ఇక్కడ మనుషుల కన్నా గుంటలే ఎక్కువ ఉన్నారు అనమాట. రోడ్డుకు అటు ఇటు బీభత్సమైన గుంటలు. హలో అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇది వచ్చేసి డే 20. ప్రజెంట్ మనం బ్యాంకాక్లో ఉన్నాం అనమాట. ఇప్పుడు బ్యాంకాక్ నుంచి పటాయ్ పోతున్నాం. నిన్న ఎపిసోడ్లో వేయటోళ్ళం, భారీ వర్షాలు కొట్టినాయి అక్కడ, అందుకే స్కిప్ చేసినాం అనమాట. సో ప్రజెంట్ అయితే పోలెంచిట్ మెట్రో స్టేషన్ దగ్గర కనిపించేదే నేనున్న ఎయిర్బిఎన్బి సర్వీస్ అపార్ట్మెంట్ అనమాట. చెప్పిన పోయిన ఎపిసోడ్లో అదే అక్కడ చూస్తే ఇక్కడికి కనిపిస్తుంది, ఇక్కడ చూస్తే అక్కడ కనిపిస్తుంది అంతే. అండ్ ఇప్పుడు ఏకమయ్య బస్ టెర్మినల్ పోతున్నాం. బ్యాంకాక్ నుంచి పటాయాకు క్యాబ్లో పోతే 8,000 అవుతుంది అప్ అండ్ డౌన్. అంటే సుమారుగా 3,000 బాట్లు పడుతుంది. అదే బస్సులో పోతే ఎంత పడుతుందంటే 180 రూపాయలకు నేను టికెట్ తీసుకున్నాను అనమాట. ఓన్లీ అప్ అండ్ డౌన్ 350 360 వేసుకోర్రి, లైక్ 360. అది ఏంది, మళ్ళీ నేను డైరెక్ట్ టైగర్ పార్క్ పోతున్నా. మీకు పటాయాల టైగర్ పార్క్ తీసుకొని ఆడిపోతున్నా, ఆడికి డైరెక్ట్ దించేస్తారట. ఇక మళ్ళీ ఆడిపోయి పటాయ పోయి నేను క్యాబ్ తీసుకునే అవసరం లేదు. క్యాబ్ బుక్ చేసినా డైరెక్ట్ ఆడే దించుతాడు. కాకపోతే 8,000 రూపాయలు అవుతుంది. ఇదెంత అవుతుంది? 360 బాట్లు. అంటే నాకు తెలిసి అప్ అండ్ డౌన్ 1000 రూపాయల లోపలనే అయిపోతుంది. క్యాబ్లో పోతే పర్ ఈచ్ 2,000 పడుతుంది. మేము నలుగురు ఉన్నాం కాబట్టి షేర్ చేసుకుంటే 8,000 పడుతుంది. లైక్ మనిషికి 2,000 పడుతుంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే టైగర్ పార్క్ ముందట ఉన్నా. సో టైగర్ పార్క్ చూపెడతా చూడండి. ఇగో టైగర్ని చూడడానికి, టైగర్తో ఫోటోలు దిగడానికి దీని ప్రైజులు. బిగ్ టైగర్ 810 బాట్లు, మీడియం టైగర్ 710 బాట్లు, స్మాలెస్ట్ 810 బాట్లు, స్మాల్ 710 బాట్లు, జాయింట్ టైగర్ 910. ఇక్కడ ఇంత ఫోటోలు దిగుతారు, మనం కూడా అదే దిగుతాం అన్నమాట. ఇప్పుడు ఇది మంచిగా స్విమ్మింగ్ పూల్లో వండుకొని ఎంజాయ్ చేస్తాను. ఇగో ఇక్కడ వండుకుంది. వీటన్నిటికీ డ్రగ్స్ ఇస్తారబ్బా. అది అయిపోయే టైంలో అతను తీసుకొచ్చి లోపల పడేస్తారు. దాని డోస్ అయిపోయాలి టైంలో. ఇచ్చినాక అక్కడ తీసుకొచ్చి పెట్టి ఫోటోలు తీపిస్తారు అన్నమాట. టైగర్ అంటే ఎట్లుండాలి? నేను తడవబా పోయినప్పుడు ఒక టైగర్ని చూడడానికి గంటన్నర వెయిట్ చేస్తే కనిపించింది. ఇక్కడ చూడు పిల్లిని పెట్టినట్టు పెట్టేది వచ్చింది. పులి బోన్లకు ఎంటర్ అయినాం అన్నమాట మనం. అది జర్రా నాయన. You have a time 10 minutes inside. Can you take picture one by one? Can do. Approach from behind. మీ అమ్మ దీని దగ్గరకు పోయి ఫోటో తీయమంటే ఆయన వచ్చబడుతుంది నాకు. ఓకే ఓకే నైస్ నైస్. Be careful, nah. Be careful, nah. Be careful, nah. The tail hit really strong. Oh, okay. Hit him strong. Put hand, భయ్యా. చూసే. అమ్మ దాని తోక ఇనుపరాలు లెక్క ఉన్నది, ఘోరంగా స్ట్రాంగ్ ఉన్నది. నైస్. నీ కెన్ డూ నీ భయ్యా నీ. ఇప్పుడు పులి పట్టకాయలు ముడతాను చూడు. ఏమన్నది? Oh my God. పులి పట్టకాయలను ముట్టిన సాయి తేజ. మన ఎక్కిపిస్తాను మనవాడు. ఒకసారి అది ఇటు తిరిగిందంటే కథం. పులిపో కాబట్టి అమ్మా. నైస్. కొని అవ్వ. ఇగో పులితోక పట్టుకున్న సాయి తేజ. అమ్మాయి Okay.
గజ్జు అంటుందన్న. ఓకే, ఒక వట్టకాయలు కూడా పట్టుకోవచ్చు. పట్టుకుంటా వట్టకాయలు పట్టుకో. అమ్మాయి మొత్తం ఇది మంచిగా తిని పండుకుంది. అయితే మొత్తం దీంట్లో ఈ పార్క్లో 80 టైగర్స్ ఉన్నాయట. ప్రతి టైగర్కి 7 నుంచి 8 కిలోల మటన్ పెడతారట, మీట్ పెడతారట. లేచింది నన్ను చూసి. 6-7 కిలోల మటన్ తింటుందట. ఈ షంటిగానికి ఏమైందో వీడు డైరెక్ట్ టేబుల్ మీద కూర్చున్నాడు. అట్ట చూసిండా నేను. ఒకసారి ఉరికొచ్చి పడ్డాడంటే ఈ జాలున్నా ఏమున్నా నాకు చీచి పడుతుంది. ఇక్కడి నుంచి పరుగు. అవో వీడు చూడు ఎట్లా వండుకున్నాడు. అమ్మా మంచిగా తిన్నాడు అన్నాడు. వీడు కాళ్ళు చాపి జాలికాడ పెట్టి ఆరాంగా ఉన్నాడు. వీడు కసి మీద తిరుగుతాడు అప్పటి నుంచి. ఆవుతలేడు. వీడు తిన్నాడు పోతాడు. పోయిండు. ఏయ్ ఇంకెత్తావా? ఏయ్ ఇంకా మీరు ఎగ్జిట్ కొట్టినాక ఇక్కడ టైగర్ ఫొటోస్ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రింట్అవుట్ తీసిస్తారు, సాఫ్ట్ కాపీస్ కూడా ఇస్తారు. 200 బాట్స్ తీసుకుంటారు. ఒక సాఫ్ట్ కాపీ ఇలాంటి ఒక ఫోటో ఇచ్చి మీరు ఎన్ని ఫోటోలు దిగారో అన్ని సాఫ్ట్ కాపీస్ మీకు ఈమెయిల్ చేస్తారు. లేదా మీకు మెమరీ కార్డ్ వేసి ఓటీజీతోని మీ ఫోన్కి ఇన్సర్ట్ చేసి ఇస్తారనమాట. మద్రాస్ కేఫ్, అదే మద్రాస్ దర్బార్ ఇక్కడ కూడా ఉంది. బ్యాంకాక్లో ఉంది, ఇక్కడ ఉంది. 2 ఫ్రాంచైజీలు ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇక్కడ డిన్నర్ చేసి పటాయా వాకింగ్ స్ట్రీట్కి పోయి అట్లా 2 వాకులు వేసి మళ్ళీ బ్యాంకాక్ పోదాం. మన వెజ్ తాలి ఇవన్నీ చేపల పులుసు వేసినాయి. అలా ఇక్కడ మనుషుల కన్నా గుంటలే ఎక్కువ ఉన్నారు అనమాట. రోడ్డుకు అటు ఇటు బీభత్సమైన గుంటలే. ఇగో స్టార్ట్ అయింది ఇక్కడ వాకింగ్ స్ట్రీట్. అది మొగ కాదు, ఆడ కాదు. వాకింగ్ స్ట్రీట్ ఎంటర్ అయ్యాం. వాకింగ్ స్ట్రీట్ లోకి ఇగో ఇక్కడ ఆ బాళ్ళతోనే వాళ్ళని కొట్టాలి. వాళ్ళ పక్కకున్న హార్ట్ ఉంది కదా, ఆ హార్ట్ని కొడితే వాళ్ళు నీళ్ళలో పడిపోతారు అన్నమాట. నేను కాల్స్తాను, నాకు ఇష్టం. కాడ పొక్కలు ఉన్నాయి, నాకు ఈ పొక్కలు ఇష్టం. ఇగో పటాయకి వచ్చి గన్లతో కాలుస్తాను అన్నమాట. అంటే వేరే కాడ కాలవపోయినా ఇక్కడ కాలుస్తాను. చూడండి ఎట్లా కాలుస్తానో చూడండి. ఇక అన్ని కాల్సులు చూపెట్టరాదు కాబట్టి ఈ కాలుస్తా చూడరు. ఇప్పుడు ఇగో ఇంకా షురువు చేస్తాను కాల్సుడు. ఆడ పెద్ద గన్ ఉంది కదా, పబ్జీ ఆడేటోలో వెళ్తుంది, M416 అది. ఇగో ఇది గ్లాక్ గన్. షురువు చేద్దాం ఇక కాల్సుడు. ఓకే, చూసిర్రా ఇప్పుడు ఎన్ని తూట్లు పట్టాయి, ఎక్కడెక్కడ పట్టాయి చూపెడతా చూడుర్రి. ఇగో అన్ని గుండెలకే అట్లుంటుంది మనతోని. ఇగో మీకు ఇక్కడ గోగో అని కనిపిస్తుంది కదా, ఈ గోగో క్లబ్ అంటే ఏంటంటే రా వచ్చి పిల్లని పటాయించు అన్నట్టు. పైసలు ఇచ్చి పిల్లని చూసుకొని తీసుకపోవడం. ఇక్కడ ఉన్నారు కదా వైట్ డ్రెస్ వేసుకొని. సన్నీ లియోని చూపెడతా అంటాడు కాక. ఇగో
ఇగో రష్యన్ షో అట, లోపల గుంటలు ఉంటారట, కాక రమ్మంటాడు ఫ్రీగానే చూడు, నచ్చితేనే డ్రింక్ తాగకుండా పోల్ డాన్స్ ఎంజాయ్, లేకపోతే అద్దంటాడు. అసలు లోపలికి చూద్దాం, లోపల రికార్డ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది, ఎవరో సర్వీస్ వద్దాం. ఇక పంచి తాగొడతారు. ఇక్కడ ఉంది కదా రష్యన్ షో గర్ల్స్ అని, వీడు ఏంటంటే అమ్మాయిలని అంటే వాళ్ళు పోల్ డాన్స్ చేస్తారనమాట, ఇన్వైట్ చేస్తాడు ఫ్రీగా అని ఇన్వైట్ చేస్తాడు. ఇన్వైట్ చేసిన తర్వాత కథం ఇక మీరు బీరు తాగితే 1000 రూపాయలు 1500 ఉంటుంది ఐఎన్ఆర్లో, అంటే క్యాలిక్యులేట్ చేసుకోరు. ఇక మీరు అక్కడ చూసి ఎంత తొందర వస్తే అంత బచాయిస్తారు, అయితే గట్టిగా ఫిరాయిస్తాడు. పెట్టుకొని పెడతాడు పటాయా గోస్తాడు. ఈ అమ్మాయి ఎన్నెన్నో పెడతాడు మనోడు సిగరెట్లు. మూడు సిగరెట్లు తీసిండు జిప్పుల నుంచి.